దేవుని కొరకు ఏ చిన్న పని చేసినా దానికి దేవుడిచ్చే జీతం, దేవుడిచ్చే బహుమానము, దేవుడు దాచి ఉంచిన మేలు నీకు ఇవ్వబోతున్నాడు. చపలుడు దేవుని నామాన్ని మహింపరు. నీ పేరు ఎవరు మైకులో చెప్పకపోవచ్చు, నువ్వు దేవుని పని చేస్తుంటే, నువ్వు దేవుని కోసం ఏదైనా చేస్తుంటే నీ పేరు ఎవరు చెప్పకపోవచ్చు, నీ పేపర్లు ఎవరు వేయకపోవచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం సాకారుల పేర్లు గ్రంథంలో రాసుకున్నాడంట. చపలుడు దేవుని నామాన్ని మహింపరుతాడు. దేవుని పని కోసం సహకరించినటువంటి సాకారుల పేర్లు దేవుడు తన గ్రంథంలో రాసుకొని ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజు దేవుని పిల్లలకు దేవుడు ఇచ్చాడు. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మీరు వినువారు మాత్రమే ఉండకుండా, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ఒకసారి మిమ్మల్ని మోసపోతూ ఉంటారు. చాలా మోసాలు జరుగుతున్నాయి ఊర్లో. ఎక్కడ చూసినా కూడా, ఏ ఊరు పట్టినా కూడా మోసం మోసం, ఏదో ఒకటి మోసం. ఎవరొకరు చెప్తా ఉంటారు, ఏ లైన్కి పోయినా మోసపోయినామని చెప్తా ఉంటారు. ఏ ఇండ్లను అడిగినా మోసపోయినామని, ఏ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తిని టచ్ చేసినా ఏదో ఒక విషయంలో మోసపోయాం, నమ్మాము మోసపోయాం. ఈరోజు మోసపుచ్చేది ఎవరంటారు? అందరు సైలెంట్గా ఉన్నారు. అపవాది, దుష్టుడు, వాడు ఫస్ట్ నుండి మోసగాడు, వాడు అబద్ధికుడు అని దేవుని వాక్యం వల్ల రాయబడింది. వాడు దుష్టుడు, వాడికి దేవునికి వ్యతిరేకి, వాడు మోసగాడు. మొదటి నుండి మోసగించటమే వాడి పని. ఎక్కడి నుండి ప్రారంభించాడు మోసం చేయటం అంటే? ఆది దంపతులైన అవ్వాదముల కాన్ని ప్రారంభించాడు. దేవుని స్వరూపంలో వారిని తయారు చేసుకొని ఏదైనా తోటలో మంచి తోట వారికి సిద్ధపరిచి, మంచి ఫలవృక్షములన్నిటిని సిద్ధపరిచి దేవుడు అక్కడ ఉంచితే, ఆ స్థలంలోనికి ఎవరు వచ్చాడు? అపవాది వచ్చాడా రాలేదా?